మిత్రులు అడుగుతున్నారు ఇప్పుడు ఓరల్ సెక్స్ గురించి చెప్పండి అని. ఓరల్ సెక్స్ అంటే అమ్మాయి నోట్లో అబ్బాయి అంగాన్ని పెట్టడం గానీ, లేదా అబ్బాయి తన నాలుకను అమ్మాయి జననాంగాల్లో పెట్టడం గానీ ఓరల్ సెక్స్ అంటారు. దీంట్లో కొన్ని ఇబ్బందులు కొన్ని ఉన్నాయి చెప్తాను. ముఖ్యంగా నోట్లో మాక్సిమం బ్యాక్టీరియా ఉంటుంది. శరీరం నిండా మనకు చర్మం నిండా బ్యాక్టీరియా ఉంటుంది. అందుకని ఎక్కడ పారామెడిక్ మీకు ఇంజెక్షన్ ఇయ్యాలన్నా స్పిరిట్‌తో క్లీన్ చేస్తారు. స్పిరిట్‌తో క్లీన్ చేసినప్పుడు 10,00,000 ఉన్న బ్యాక్టీరియా జీరో కావు. 10,000 అయితాయి. లేదా 5,000 అయితాయి. 15,000 అయితాయి. అలా క్లీన్ చేయకుండా ఇస్తే అక్కడ చీమొస్తుంది. ఇంజెక్షన్ యాబ్సెస్ అంటాం. అలాగే మగవాళ్ళు తమ అంగాన్ని అమ్మాయి నోట్లో పెట్టినప్పుడు, అమ్మాయి నోట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా అన్నీ గూడా అబ్బాయికి వస్తాయి. అబ్బాయి జననాంగాల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా అన్నీ అమ్మాయి నోటికి వెళ్తాయి. సో, రకరకాలైనటువంటి సుఖ వ్యాధులు గూడా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొద్దిమందికి రివర్స్ చేస్తారు. అమ్మాయి జనాంగాల్లో అబ్బాయి నాలుక పెడుతున్నాడు కదా! అప్పుడు అమ్మాయికి కూడా రకరకాలైనటువంటి బ్యాక్టీరియల్ ఎక్స్చేంజ్ వల్ల ఫీవర్ రావడము, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడము ఇవన్నీ ఉంటాయి. ఇవి ఎందుకు చేస్తారు అంటే, సెక్స్ చేయాల్సి వచ్చినప్పుడు అంగం గట్టితనం ఉండాలి. అంగం చాలా గట్టిగా ఉంటే గానీ అది లోపలికెళ్ళదు. చాలామందికి ఈ స్తంభన సమస్యలు ఉండేసి టాబ్లెట్స్ వేసుకోవడం గానీ, డాక్టర్‌ని సంప్రదించడానికి సిగ్గుపడి గానీ చేయకుండా ఏదో ఒకటి చేయాలి కదా అన్నట్టు నోట్లో పెడతాం. నోట్లో పెట్టడానికి అంగం గట్టిగా ఉండక్కర్లేదు. ఈవెన్ సాఫ్ట్ స్ట్రక్చర్ కెన్ గెట్ ఇంటు ఇట్. అందుకని దాన్ని ప్రిఫర్ చేస్తుంటారు. రెండోది దీనివల్ల పిల్లలు పుట్టరు. కనుక పిల్లలు పుడతారు, అబార్షన్లు చేయించుకోవాలి ఇట్లాంటి సమస్యలు ఉండవు గనుక ఇది ప్రిఫర్ చేస్తారు. మూడోది ఇట్ ఈస్ ఎ వెరీ క్విక్ పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి నోట్లో పెడుతున్నాను అనుకోండి, అతను ప్యాంట్ జిప్ తీస్తాడు, మళ్ళీ పెడతాడు. ఇది ఆఫీస్‌లో ఏదో చిన్న కార్నర్‌లో ఓ నిమిషంలో అయిపోతుంది. సో, ఒక యూజువల్‌గా ఎక్స్‌ట్రా మ్యారిటల్ సెక్స్‌లో క్విక్‌గా ఏదో ఒకటి చేయాలి అనుకునే వాళ్ళు ఇట్లాంటి వాటికి పాకుపడుతుంటారు. కానీ కొద్దిమంది కపుల్స్‌లో కూడా నేను చూసాను. నాకు వచ్చిన పేషెంట్లు చెప్తారు, "సార్ నా భార్యకు నేను చేస్తాను. నా భార్య నాకు ఇలా చేస్తుంది." వీటి వల్ల కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. ఇందాక మనం చెప్పాం ఇన్ఫెక్షన్స్ రావడం ఇట్లాంటివి. కనుక అన్‌న్యాచురల్ సెక్స్ ఈజ్ ఆల్వేస్ అన్‌న్యాచురల్ సెక్స్. న్యాచురల్ సెక్స్‌లో చాలా గొప్ప విషయాలుంటాయి. ఎంజాయ్ చేయొచ్చు. బాడీ టచ్‌ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. అటువంటప్పుడు ఈ అన్‌న్యాచురల్ సెక్స్ మీద మనసు పోతుంది.